చూద్దామండి. బద్రి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక వ్రతంలో పసుపు గణపతి, మృతికా గణపతి ఇద్దరిని ఎందుకు పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పసుపు గణపతిని సాధారణంగా మనం ఏదైనా పని జరిగేటప్పుడు నిర్విఘ్నంగా జరగడం కోసం అని చేయడం ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీని గౌరవిస్తూనే వినాయక వ్రతంలో కూడా స్వామి నీ పూజే నిర్విఘ్నంగా జరగాలని ఆయన ముందు పసుపు గణపతిలో ప్రారంభించి తర్వాత మృతికా రూపంలో ఆవాహన చేసి పూజించడం అనేది సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అది సంప్రదాయంగా ఉన్న వాళ్ళు పాటించవచ్చు. లేని పక్షంలో ఏకంగా మృతికా గణపతిని ఆరాధించడం నేరుగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ సంప్రదాయబద్ధంగా మాత్రం చేస్తే ముందుగా పసుపు గణపతిని ఆరాధించి చెయ్యబోయే వినాయక వ్రతకల్పం కూడా నిర్విఘ్నంగా జరగాలి అని ఆ పసుపు రూపంలో ఉన్నటువంటి నిర్గుణ గణపతిని కూడా ఆరాధించి ఆ తర్వాత వినాయక వ్రతకల్పం చేయడమే పద్ధతి. ఇది దేనికైనా నిర్విఘ్న పరిసమాప్తి కోసం ఒక పూజ, వ్రతాంగంగా మరొక ప్రధానమైన పూజ ఉంటుంది కనుక రెండూ చేయవలసిందే. అయితే ఈ పసుపునే ఉపయోగించి గణపతిగా చేసి ఆరాధించడం ఇందులో ఏదైనా ఆంతర్యం ఉందా అండి? పసుపు మంగళ స్వరూపం. ఆ మంగళ స్వరూపం గనక గౌరీదేవిని కూడా పసుపు ముద్దగా చేసి ఆరాధించడం మనకు కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. అందుకు మంగళస్వరూపమైనటువంటి పసుపు మంగళస్వరూపుడైన గణపతి. ఆ కారణంగా మనకు కావలసిన మంగళములు కనుక అమంగళ పరిహారం కోసమని ఆ పసుపుతో ముద్ద చేసి దానిలో గణపతిని ఆవాహింపజేసి ఆరాధన చేస్తారు. మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుంచి సుధీంద్ర రాస్తున్నారు. వినాయక వ్రతంలో పాలవెల్లి ఎందుకు కట్టాలి, అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది అంతరార్థం కంటే అలంకారానికి ప్రాధాన్యం. ప్రధానంగా సస్యాధిపతిగా గణపతిని ఆరాధించడం కనబడుతున్నది. శ్రావణ భాద్రపదాలు వర్షం ఋతువు, వర్షంలో వచ్చే పచ్చదనము, పంటలు వీటన్నిటికీ స్వరూపంగా కూడా స్వామిని మనం ఆరాధిస్తున్నాం కనుక భూ సంబంధమైనటువంటి తత్వంగా గణపతిని ఆరాధిస్తున్నప్పుడు భూమి ద్వారా మనం పొందే ఆహారాదులకు అన్నిటికీ అధిపతి గణపతి. అందుకు ఆహార ద్రవ్యములైనటువంటి ఫలములు, కాయలు వీటితో అలంకరించడం వల్ల ఆ ప్రకృతికి అంతటికి అధిపతిగా స్వామిని ఆరాధించడం అనేది ఆ పృథ్వీతత్వమైన గణపతిని ఆ పచ్చదనంతో కూడిన పాలవెల్లిలో ఆరాధించడం ఒకటి. ముఖ్యంగా పాలవెల్లి అనే మాట పాల పుంత అనేటువంటి మాట మనకు కనబడుతున్నది. అంతరిక్షంలో ఉండేటువంటి గ్రహాలు, తారకలు, నక్షత్రాలు ఇవన్నీ మనం పరిశీలిస్తే అటు అంతరిక్షం నుంచి ఇటు భూమి వరకు అంతా కలిపి ప్రపంచం. ఈ ప్రపంచంలో అన్ని గణములే. గణములంటే సమూహాలు. ఇన్ని గణములు అనేకం, కానీ వాటన్నిట్లో అంతర్యామగా ఉండే పతి మాత్రం ఒక్కడే గణపతి. అందుకు విశ్వమంతటిని మనం కలిపి ఒక స్వరూపంగా ఆ పాలవెల్లులో దర్శిస్తున్నాం. భారతీయ పూజా విధానాల్లో గొప్పతనం ఏంటంటే ఆ విశ్వవిజ్ఞానాన్ని కూడా పూజలో చూపిస్తున్నారు. సత్యనావ్రతం చేసేటప్పుడు ఒక తుండుగుడ్డపై మొత్తం నవగ్రహాలని దిక్పాలకులను ఆరాధింపజేసి విశ్వాన్నంతటిని పరచి మనం ఆరాధిస్తున్నాం అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా మొత్తం విశ్వానికి బ్రహ్మాండానికి ప్రతీకగా పాలవెల్లి తయారు చేస్తున్నాం. అక్కడ వేలాడుతున్నటువంటి పువ్వులు కానీ పళ్ళు కానీ కాయలు కానీ ఆ గ్రహతారక నక్షత్రాదులకే ప్రతీక. అటువంటి ఆకాశం అనేటువంటి ఆ పాలవెల్లి క్రింద ఈ బ్రహ్మాండాధిపతిగా స్వామిని మనం ఆరాధించడం బ్రహ్మాండ నాయకుని ఆరాధనే. అటువంటి తత్వాన్ని కూడా ఇందులో దర్శించవచ్చు.